నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। కేంద్ర పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో బాపట్ల జిల్లా విద్యార్థికి ప్రథమ స్థానం। జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టిన విద్యార్థిని భవ్యశ్రీని అభినందించిన జిల్లా కలెక్టర్ వెంకటమౌళి। చీరాల జాండ్రపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి, పాదచారుడిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం। మృతుడు స్థానికంగా నివసించే ఫణికుమార్ గా గుర్తింపు, కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు। వేటపాలెం పందిళ్లపల్లి బైపాస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జంగిల్ కేఫ్ ను ప్రారంభించిన చీరాల మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్। ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఆమంచి అభిమానులు। ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారు నిర్వహించిన పోస్టర్ ప్రజెంటేషన్ కాంపిటీషన్ లో జిల్లా విద్యార్థినికి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం లభించింది। కాగా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిపిన విద్యార్థి భవ్యశ్రీని జిల్లా కలెక్టర్ వెంకటమౌళి అభినందించారు। ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారు నిర్వహించిన పోస్టర్ ప్రజెంటేషన్ కాంపిటీషన్ లో జిల్లా విద్యార్థినికి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం లభించింది। కాగా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిపిన విద్యార్థి భవ్యశ్రీ జిల్లాలోని కొండమంజులూరు హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పంచమర్తి భవ్యశ్రీ రూపొందించిన పోస్టర్ ప్రథమ స్థానంలో నిలిచినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది। ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విద్యార్థిని భవ్యశ్రీకి సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 10,000 రూపాయల నగదు పారితోషికాన్ని చెక్కు రూపంలో కలెక్టర్ వెంకటమౌళి అందజేశారు। విద్యార్థినికి జ్ఞాపికతో పాటు ప్రోత్సాహక బహుమతులను ఆయన అందజేశారు। భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమౌళి మాట్లాడుతూ భూమి చెట్లతో నిండి ఉంటే పర్యావరణ సుభిక్షంగా ఉంటుందనే తాత్పర్యంతో విద్యార్థిని పోస్టర్ను చక్కగా ఆవిష్కరించిందన్నారు। విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు। విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలుగు తీయాల్సిన అవసరం ఉందన్నారు। ఈ సందర్భంగా భవ్యశ్రీని కలెక్టర్ కుశల ప్రశ్నలు వేసి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు। జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు। ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణరావు, జిల్లా పరీక్షల బోర్డు కార్యదర్శి డి ప్రసాదరావు, జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ సాదిక్, సైన్స్ కోఆర్డినేటర్ పవని భానుచంద్రమూర్తి, సికిందర్ మీర్జాన్, రామకోటిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। చీరాల మండలం జాండ్రపేట రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు। రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వేటపాలెం నుంచి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది। చీరాల మండలం జాండ్రపేట రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు। స్థానికుల వివరాల ప్రకారం వేటపాలెం నుంచి చీరాలకు వెళ్తున్న బైక్ అదుపు తప్పి రోడ్డుపై నడిచి వెళ్తున్న పాదచారును ఢీకొనగా జాండ్రపేట గుమస్తాల కాలనీకి చెందిన అచ్యుతుని ఫణికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు। సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు। మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు। 7:30 గంటల ప్రాంతంలో మా కుమారుడు రెండో కుమారుడు ఫణికుమారుడు పాల ప్యాకెట్ కోసం జాండ్రపేట పోయి తిరిగి వస్తుండగా వేటపాలెం నుంచి వేటపాలెం రోడ్లో వస్తున్నటువంటి ఒక నెంబర్ లేని వెహికల్ తోలుతున్నటువంటి ఒక వ్యక్తి చాలా స్పీడ్గా రాంగ్ సైడ్లో మా కుమారుడిని గుద్దినందువల్ల అతను వెంటనే గోడ గుద్దుకొని కింద పడటం జరిగిందనేది అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు చెప్పారు। ఆ తర్వాత పక్కనే ఉన్న ఆటోను కూడా కొడితే ఆటో పోయి రోడ్డు మీద పడింది అనేది అక్కడ ఉన్నట్టు ప్రయాణికులు చెబుతున్నారు। చాలా ఘోరాతి ఘోరంగా ఈ వెహికల్ నడిపాడు। అతను తాగున్నట్టుగా మాకు నిర్ధారణ అయింది। ఆ విధంగా తాగి బళ్ళు తోలుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరిగిందనేది మాకు అర్థమవుతూ ఉంది। అయితే అతను ఆర్టీసీలో పనిచేస్తూ ఉన్నాడు। కుర్రాడికి 43 సంవత్సరాలు। నగరం క్రితం వాళ్ళ మామగారు కూడా చనిపోయి ఉన్నాడు। ఆ కార్యక్రమాల్లో వాళ్ళు చేసుకుంటూ ఆ పనులు చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ కుర్రాడిని ఈరోజు ఆఫ్ అయితే పాల ప్యాకెట్ కొడుతున్న కుర్రాడు యాక్సిడెంట్లో దుర్మరణం జరిగాడు। ఇది చాలా శోచనీయమైనది। అంటే రోడ్డు మీద నడిచే వెహికల్స్ ఎటువంటి పరిస్థితుల్లో నడుస్తున్నారో అనేది గమనించని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది। ఉదయం పూట 7:30 గంటలకు అంత స్పీడ్గా వచ్చి ఆ వెహికల్ గుద్దితే గుద్దిన వ్యక్తి గోడకు తగిలి కింద పడ్డాడు అంటే ఎంత దారుణంగా
అతను డ్రైవింగ్ చేస్తున్నాడో మనకు అర్థం చేసుకోవాలా. అసలు ఆ వెహికల్ కూడా అతను కాదనేది మనకు తెలుస్తూ ఉంది. అతను లైసెన్స్ లేదనేది మాకు అనుమానంగా ఉంది. అలాగే ఆ నెంబర్, అసలు బండికి నెంబర్ కూడా లేదు, కనీసం ఏందనేది తెలుసుకోవడానికి కూడా పరిస్థితి. ఇటువంటి దారుణ సంఘటనలు కోకొల్లలుగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అందులో ఈ రోజుకి ఇది ప్రథమని మాకు తెలుస్తూ ఉంది. కనుక ప్రభుత్వం వాళ్ళు వెంటనే ఈ అక్రమ తోలకాలతోనేటువంటి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా ఈ యాక్సిడెంట్ కారణమైనటువంటి వ్యక్తుల మీద తక్షణమే చర్యలు తీసుకొని ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వేటపాలెం మండలం పందిళ్లపల్లి బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జంగిల్ కేఫ్ రెస్టారెంట్ ను చీరాల మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. సిటీ కల్చర్ కు దూరంగా ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో శుచి శుభ్రతతో కూడిన వంటలతో ప్రజలకు జంగిల్ కేఫ్ ను అందుబాటులోకి తెచ్చినట్లు కేఫ్ నిర్వాహకులు ఆమంచి సేతు వెంకయ్య నాయుడు, ఆమంచి వెంకటేశ్వరులు అన్నారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లి బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జంగిల్ కేఫ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చీరాల మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్ హాజరై రెస్టారెంట్ ను ప్రారంభించారు. కేఫ్ నిర్వాహకులు ఆమంచి సేతు వెంకయ్యనాయుడు, ఆమంచి వెంకటేశ్వర్లు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కుమారుడు కావడంతో రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి చీరాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఆమంచి అభిమానులు తరలివచ్చారు. దీంతో జంగిల్ కేఫ్ పరిసర ప్రాంతం అంతా సందడిగా పండుగ వాతావరణం నెలకొంది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల మున్సిపల్ పరిధిలోని విఠలనగర్ 28వ వార్డులో రెడ్డికా యూత్ ఆధ్వర్యంలో చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణనాథుని పందిరి వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. చీరాల మున్సిపల్ పరిధిలోని విఠలనగర్ 28వ వార్డులో రెడ్డికా యూత్ ఆధ్వర్యంలో చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణనాథుని పందిరి వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డికా యూత్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గడిచిన 24 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా గణపతి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. చవితి వేడుకలు మొదలు 11 రోజుల పాటు స్వామివారికి భక్తి శ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలు సమర్పించి గణపయ్యకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా గణనాథుని వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. శుభాకాంక్షలు. 28వ వార్డు విఠలనగర్ రెడ్డికా యూత్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 24వ వార్షికోత్సవం సందర్భంగా మన రామ మందిరం వద్ద ఏర్పాటు చేసినటువంటి శ్రీ 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 వరసిద్ధి వినాయక పందిరి వద్ద ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 11 రోజులు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు 10వ రోజు స్వామివారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. రేపు 11వ రోజు సందర్భంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటలకి స్వామివారి అరచేతిలో ఉన్నటువంటి లడ్డు వేలంపాట వేయడం జరుగుతుంది. అలానే స్వామివారి ఊరేగింపు మేళతాళాలతో, కనక తప్పెట్లతో అంగరంగ వైభవంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం వేల సంఖ్యలో బయలుదేరి స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ సహకరించినటువంటి ఈ గ్రామంలో, ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ,
భక్తులందరికీ కూడా ఈ యొక్క కమిటీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దాతలు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా సహకరించి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకునే విధంగా ఈ రెడ్డిక సామాజిక వర్గం మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఇటువంటి కార్యక్రమాలకి సహకరించిన ప్రతి వాళ్ళకి కూడా ఈ యొక్క కమిటీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ముందుగా నవ్య స్కూల్కు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 24 సంవత్సరాలుగా శ్రీ రెడ్డిక యూత్ ఆధ్వర్యంలో విఠల్ నగర్లో వేచి ఉన్న శ్రీ రామ మందిరం వద్ద వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకుంటున్నాము. అప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఈ 24 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఘనంగా వైభవంగా స్వామివారి ఆశీస్సులతో అలాగే భక్తులు సహాయ సహకారాలతో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ ఏడాది కూడా ఖచ్చితంగా బాగానే స్వామివారి అన్నదానం, భజనా కార్యక్రమాలు, అలాగే హోమాలు, అలాగే 11వ రోజున నిమగ్నం సందర్భంగా బాజా భజంత్రాలతో వేలాది మందిగా స్వామివారి ఊరేగింపుతో ఎంతో వైభవంగా ఈ సంవత్సరం కూడా బాగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమానికి మా ఏరియా ప్రజలు, పెద్దలు, యువత అందరూ సహాయ సహకారాలు ఎప్పటిలాగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ సభ్యులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చింతలంక గ్రామంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హాజరై బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరద బాధితులకు చేయూతనందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఎన్ఆర్ఐలు ముందుకు రావడం అభినందనీయమని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చింతలంక గ్రామంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హాజరై బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాతలు హితోధికంగా వరద బాధితులకు అండగా ఉండడం అభినందించదగిన విషయమన్నారు. అనంతరం అరవింద వారధి సృష్టికర్త వేమూరి లక్ష్మయ్య మనమడు వేమూరి అరవింద్ చేతుల మీదుగా వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కొంతమంది వ్యక్తులు విశేషంగా సహాయం చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు కొల్లూరు మండలం చింతలంక గ్రామంలో చీఫ్ జస్టిస్ వేమూరి లక్ష్మణరావు గారి జ్ఞాపకార్థం వారి మనవడు వేమూరి అరవింద్ గారు ఇవాళ చింతలంక తెలంక గ్రామాలకు సంబంధించినటువంటి యువభక్తిగా కొంత సహాయం చేసినందుకు వారు ప్రత్యేకంగా అభినందిస్తారు. ఈ లంక గ్రామాల వారధి అరవింద వారధి, ఆ అరవింద వారధి నిర్మాణానికి ఎంతగానో కృషి చేసి సాధించినటువంటి వ్యక్తి వేమూరి లక్ష్మణరావు అరవింద వారధి. ఈరోజు లంక గ్రామాల్లో ప్రజలు వరద వచ్చినా, అకాల వర్షాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులు అధిగమించి దైనందిన కార్యక్రమాలు నడుపుతూ ఉన్నారంటే అరవింద వారధి ఏర్పాటు కావాలంటే చీరాల స్వర్ణ గ్రామాలకు ప్రధాన రహదారిపై ఆయా గ్రామాలను అనుసంధానం కోసం నిర్మించిన బ్రిడ్జి గడిచిన 15 సంవత్సరాలుగా నిరుపయోగంగా మారి అటు అధికారులు ఇటు పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. బ్రిడ్జి మొత్తంగా పూర్తయినా సరే నేటికి ప్రజలకు అందుబాటులోకి తేకపోవడం గమనార్హం. చీరాల ప్రాంతానికి నిత్యం స్వర్ణ గ్రామం మీదుగా అటువైపుగా ఉన్న ఇంకొల్లు మొదలు కేశవరపాడు, వంకాయలపాడు, దగ్గుబాడు వంటి అనేక గ్రామాల ప్రజలు నిత్యం స్వర్ణ మీదుగా చీరాల వచ్చే ప్రధాన రహదారిపై ప్రజల సౌకర్యార్థం నిర్మించిన బ్రిడ్జ్ గడిచిన 15 సంవత్సరాలుగా అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. పక్కనే ఉన్న బ్రిడ్జ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే బ్రిడ్జ్ నిర్మాణం చిన్నపాటి పనులు మినహా అన్ని పూర్తయినప్పటికీ నేటికి మాత్రం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. పైగా
చిల్ల చెట్లతో అప్రోచ్ రోడ్డు లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మరోపక్క చిన్నపాటి వర్షానికే పక్కనే ఉన్న బ్రిడ్జ్ పై వర్షపు నీరు చేరి అటుగా వెళ్లే గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ అందుబాటులోకి రాకపోవడంతో గ్రామస్తులందరూ శిథిలావస్థకు చేరిన బ్రిడ్జ్ పైనే అవస్థలతో కూడిన ప్రయాణాన్ని చేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు పాలకులు బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు విన్నవించుకుంటున్నారు. మాది ఎడపలపాడు గ్రామం. యాక్చువల్గా ఈ చీరాలకి మాకు స్వర్ణ మీదుగా చాలా దగ్గర దారి. ఈ 2 చక్రాల వాహనాల దారులంతా కూడా దాదాపుగా మేము చీరాల వాడ రావాలంటే ఇటువైపే వస్తూ ఉంటుంటాం. ఎక్కువగా మాకు చాలా ప్రయోజనకరమైన రహదారి ఇది. ఆ లోగడ పర్చూరు వైపు మీదుగా కారంచేడు మీదుగా తిరగడం చాలా దూరం అవుతుంది. దాదాపు 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరగాల్సి వస్తుంది. ఇది అప్పుడు పెద్దలు ఏదో ఏర్పాటు చేశారు, బాగానే ఉందండి. కానీ ఇది లోగడ పాత కాజ్వే ఉండేదండి, అది కాలక్రమేణా దెబ్బతినిపోయింది. ప్రభుత్వం వారు ప్రత్యామ్నాయంగా 10 సంవత్సరాల క్రితం కొత్తది ఏర్పాటు చేసినప్పటికి కూడా దానికి 2 వైపులా అప్రోచ్ రోడ్డు లేని కారణంగా అది నిరుపయోగంగా ఉండిపోయింది. తుమ్మ చెట్లు విపరీతంగా మొలిసినాయండి దాని మీద కూడా. ఎప్పుడైనా వర్షాలు వస్తుంటే ఇది సహజంగా లోతట్టు ప్రాంతం ఇది. అందువల్ల దాదాపు కారంచేడు దగ్గర నుంచి ఆ నీళ్ళన్నీ కూడా మొత్తం ఇక్కడికే రావాలి. అందువల్ల చీరాల పోయేదానికి వర్షాల కారణంలో వరదలు రావటం తద్వారా ప్రయాణానికి అసౌకర్యం కలుగుతుందండి. సో దయచేసి ఈ కొత్త వంతెనకి 2 వైపులా అప్రోచ్ రోడ్డు వేయాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు 15న సాయంత్రం విశ్వక్సేనారాధన, పుణ్యవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరగనుంది. ఆలయంలో భక్తులతో సిబ్బంది వల్ల తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటితో ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పవిత్రోత్సవాల్లో ఆలయ శుద్ధి, పుణ్యవచనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16న పవిత్ర ప్రతిష్ట, 17న పవిత్ర సమర్పణ, 18న పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. 750 రూపాయల టికెట్ ను కొనుగోలు చేసి భక్తులు పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమర్తులూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్వతంత్ర సమర యోధుడు, సంఘ సంస్కరణ కర్త బాబు జగజ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో అమర్తులూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం జగజ్జీవన్ రామ్ తన జీవితాన్ని అంకితం చేశారని, అటువంటి మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆనందించదగిన విషయమన్నారు. మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ గాంధీజీ చేత అమూల్య భారతరత్నగా పిలువబడే బాబు జగజ్జీవన్ రామ్ సామాజిక విపక్ష అసమానతలు లేని ఒక స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసం తన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక 3 దశాబ్దాలకు పైగా కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధాన మంత్రిగా పనిచేసి మచ్చలేని నాయకుడిగా ఆదర్శ జీవితం గడిపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమర్తూరు గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం ఈ ఓపెనింగ్ ఎప్పుడైనా ఎదురు చూసాం. ఆ రోజు రానే వచ్చింది. ఈరోజు ఈ పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు నిర్వాహకులందరినీ కూడా పేరు పేరుగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం మరి ఇంత పెద్ద ఎత్తున చేయాలంటే మీరందరూ కూడా ఒక ఐకమత్యం, ఒక కమిట్మెంట్ కావాలి. అందులో మన గ్రామాల్లో, పల్లెల్లో సంబంధించి ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడితే అనేక అడ్డంకులు ఉంటాయి. వాటన్నిటిని కూడా అధిగమించి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఈరోజు చేశారు. దానికి చాలా సంతోషంగా ఉంది. బాబు జగజ్జీవన్ రామ్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఇటువంటి మహనీయుల యొక్క జీవితాన్ని మనం రోజు కూడా స్ఫురణకు తెచ్చుకోవాల్సిన
అవసరం ఆవశ్యకత ఉంది. ఈ రోజు సమాజంలో గౌరవప్రదమైన జీవనం మనం కొనసాగిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం ఈ నాయకులే. వాళ్ళు చేసిన త్యాగాల ఫలితం ఈ రోజు మనం అనుభవిస్తా ఉన్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు మీరు పండుగ వాతావరణంలో కలిసి చేస్తున్నారు. సభాధ్యక్షులు వారు సుకుమార్ గారు, సభను అలంకరించిన మిగతా పెద్దలు, గ్రేస్ ఫౌండేషన్ చంద్రన్ రాజు గారు, మరి ఎంఆర్పిఎస్ మిత్రులు సతీష్ మాదిగ, సుధీర్ మాదిగ, ఆనంద్ మాదిగ, ఎంపీపీ గారు, చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరితోని. మరి మీ అందరు కూడా మా నమస్కారం చెప్పుకుంటున్నాను. మిత్రులారా, భారత చరిత్ర తిరగదోడి చూస్తా ఉంటే ఎన్నో విషయాలు మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడే సుకుమార్ గారు మిగతా వక్తలు కూడా చాలా విషయాలు చెప్పారు. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల వివక్షల్ని ప్రతి అడుగున ప్రతి రోజు ఎదుర్కొంటూ ఒక సైనికుడు లాగా ముందుకు వెళ్తూ, అసలు యాక్చువల్లీ ఆయన పుట్టింది కూడా ఒక మధ్యప్రదేశ్ ఎక్కడ మహారాష్ట్రలో పుట్టి ఆ తర్వాత చదువుకున్నది మహో అనే ఒక ప్లేస్ లో. అక్కడ ఒక మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. అక్కడ పెరిగారు ఆయన. ఒక నిజంగా ఒక సైనికుడు లాగా ఆయన పనిచేసి మొత్తము భారతదేశాన్ని ఎదిరించి మనందరికీ ఒక రాజ్యాంగం కలిగించి ఆ రాజ్యాంగంలో మిగతా వాళ్ళతోని సమానంగా మన అందరికి ఓటు హక్కు ఇప్పించడము, లిబర్టీ ఇప్పించడము ఆయన చేశారు. అంత పెద్ద పని ఆయన చేస్తే ఒక విషయం మనం అందరం తెలుసుకోవాలి. ఆ రోజు రాజ్యాంగం రాయాలి మన భారతదేశానికి అనుకున్నప్పుడు వాస్తవంగా మీరు చూస్తే ప్రపంచంలో పెద్ద దేశానికి సరి అయిన రాజ్యాంగం లేదు. ఆయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ పెద్ద డెమోక్రటిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఒక కాన్స్టిట్యూషన్స్ అన్ని తీసుకుని చదివి రాజ్యాంగం అంతా చదివి మన భారతదేశానికి ఎలా ఉండాలో అని ప్రత్యేకంగా రాశారు. అది యావత్ మొత్తం ప్రపంచంలో అందరికంటే పెద్ద రాజ్యాంగం అని అందరూ చెప్పారు. ఆ రాజ్యాంగంలో ముఖ్య అంశాలు ఏమిటంటే, ఆ రోజు అమెరికాలో కూడా మహిళలకు ఓటు హక్కు లేదు, కానీ మన భారతదేశ రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి మహిళలకు ఓటు హక్కు ఇప్పించారు. ఆ రోజు డిస్కషన్ జరిగినప్పుడు ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అసలు భారతీయులకి ఓటు హక్కు అవసరం లేదు అని చాలా మంది పెద్దలు అక్కడ వినిపించారు. గ్రామానికి గ్రామ సర్పంచ్ కి గ్రామ పంచాయతీకి ఓటు ఇస్తే చాలు అని కూడా చాలా మంది చెప్పారు. లేదు అది కరెక్ట్ కాదు, ప్రతి భారతీయుడికి ఓటు ఉండాలని వాదించిన ఏకైక వ్యక్తి ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ అండ్ యానంలో దిగువటి రూపవనంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబోయే 3 రోజులకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వార్తలోని నేటి జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ట్యాంకర్ ట్రక్కు నుంచి లీక్ అవుతున్న ఆయిల్ పట్టుకోవడానికి కొందరు పౌరులు ఎగబడ్డారు. అయితే అదే సమయంలో ఆ ట్యాంకర్ కు నిప్పంటుకొని పేలుడు సంభవించింది. హైతీ దేశంలోని మిరాగో అనే పట్టణంలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో 25 మంది మరణించగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిని హైతియన్ ప్రధాని గ్యారీ కొనిడే సందర్శించారు. ప్రమాద స్థలి చాలా భయానకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. క్షతగాతులను హెలికాప్టర్ ద్వారా దగ్గరలోని దవాఖానాలకు తరలించామని, అత్యవసర బృందాలు ప్రమాద స్థలిలో పనిచేస్తున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. నమో భారత్ ర్యాపిడ్ రైలుతో సహా పలు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. గుజరాత్ అహ్మదాబాద్ లో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నాగ్పూర్, సికింద్రాబాద్, కొల్హాపూర్, పుణె, ఆగ్రా, క్యాంట్, వారణాసి, దుర్గ్, విశాఖపట్నం, పుణె, హుబ్లీ, విశాఖపట్నం, రాయ్పూర్ తో సహా భుజ్, అహ్మద్ మధ్య తొలి మెట్రో రైలు ప్రారంభించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలిసారిగా వందే భారత్ మెట్రో రైలును భారతీయ రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. ప్రారంభానికి ముందు ఈ రైలుకు నమో భారత్ ర్యాపిడ్ రైలుగా నామకరణం చేశారు. భుజ్, అహ్మద్ మధ్య 359 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకోనుంది. 2 నగరాల మధ్య టికెట్ ధర 455 రూపాయలుగా నిర్ణయించారు. ఈ మెట్రో రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. రానున్న 1000 సంవత్సరాలకు సిద్ధమవుతూ సుస్థిర ఇంధన మార్గాన్ని భారత్ నిర్మిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్తును పదిలపరిచేందుకు సౌర, పవన, అణు, జల విద్యుత్ పై భారత్ దృష్టి సారించిందని తెలిపారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో జరుగుతున్న 4వ అంతర్జాతీయ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ రీ ఇన్వెస్ట్ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. భారత్ లో చమురు, గ్యాస్ నిల్వలు లేవనే విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఉన్నత శిఖరాలకు చేరడమే కాదు, ఆ ఉన్నత శిఖరాలపై కొనసాగడం భారత లక్ష్యమని ప్రధాని అన్నారు. 3 రోజుల ఈ సదస్సులో ఏపీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రభుత్వ, పరిశ్రమ, ఆర్థిక రంగాలకు సంబంధించిన దాదాపు 10,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను ప్రధాని పరిశీలించారు.
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త కారు రికార్డు సృష్టిస్తోంది. భారీ అమ్మకాలతో దూసుకుపోతుంది. మహీంద్రా ఇటీవల విడుదల చేసిన XUV 3XO, మహీంద్రా XUV 300 కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ మోడల్ కార్లు నెలకు సగటున ఏకంగా 9,000 నుంచి 10,000 వరకు అమ్ముడుపోతున్నాయి. అంతకుముందు 4,000గా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు ఏకంగా 10,000కు పెరగడం విశేషం. దీంతో ఈ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఎదురు చూడాల్సిందే. చేతి నిండా డబ్బులున్నాయి, ఫుల్ డౌన్ పేమెంట్ చేసి కొనుగోలు చేస్తామన్నా కుదరదు. ఈ కార్లను ముందుగా ఆర్డర్ చేసుకుంటే వెయిటింగ్ పీరియడ్ వేచి చూడాల్సిందే. ఈ కారు పెట్రోల్ వేరియంట్ పై గరిష్టంగా ఏకంగా 6 నెలలు ఆగాల్సిందే. దీన్ని బట్టే ఈ కార్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య చైనా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఫైనల్ కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో 3 సార్లు ఛాంపియన్ పాకిస్తాన్ చైనా చిత్తుగా ఓడించింది. ఆట ఆరంభం నుంచి పాక్ జట్టుకు ముచ్చెమటలు పట్టించిన చైనా ఆటగాళ్లు 1-1తో స్కోర్ సమం చేశారు. ఆ తర్వాత జరిగిన పెనాల్టీ షూటౌట్ లోనూ చైనా ఆటగాళ్లు అద్భుతం చేశారు. 2-0తో ఆధిపత్యం కనబర్చిన పాక్ ను సాగరంపారు. లీగ్ దశలో భారత జట్టు చేతిలో ఓడిన చైనా ఆ తర్వాత పుంజుకుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో బాపట్ల జిల్లా విద్యార్థికి ప్రథమ స్థానం. జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టిన విద్యార్థిని భవ్యశ్రీని అభినందించిన జిల్లా కలెక్టర్ వెంకటమౌళి. చీరాల జాంటపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి. పాదచారుడిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం. మృతుడు స్థానికంగా నివసించే ఫణికుమార్ గా గుర్తింపు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. వేటపాలెం పందిళ్లపల్లి బైపాస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జంగిల్ కేఫ్ ను ప్రారంభించిన చీరాల మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్. ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఆమంచి అభిమానులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.